మిత్రమా, నీవు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరవుతుంది. నీవు చెమట చిందించగలిగితేనే జీవితంలో దేనినైనా సాధించగలుగుతావు. నీవు ఎప్పుడు గెలిచినా వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలవు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దరిచేయననీయకు. ఎందుకంటే సోమరిపోతూ దేన్ని సాధించలేడు. అలాగే నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడాలనుకున్నవాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలి అంటే పోరాడి తీరాలి. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు. ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని కోల్పోకు. విజయం తప్పకుండా నీదవుతుంది మిత్రమా. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తామంతట తాము తరిగిపోవు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పివేయాలి, అప్పును తీర్చివేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. అలాగే తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ, మన రథసారథితోనూ, కాపల వాడితోనూ, వంట వాడితోనూ, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్ళతో ఎప్పుడూ వాగ్దవానికి దిగకూడదు. ఎందుకంటే వాళ్ళతో గాని శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచి అయినా నీకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు. ఎవరి వెనక ఎంత బలముందో ఎవరికి తెలుసు. రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. చీకటి గుహలో చిక్కుకున్న నీరు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దాం అనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేవు. చరిత్రకి కావాల్సింది మీరు ఎలా బ్రతికారు అని కాదు, మీరు ఎలా గెలిచారు అని మాత్రమే. అందుకే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. పట్టుదల ఉంటే చాలు. మీరు నడిచేది ముళ్ళదార, రహదార అని చూడకండి. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరము కాదు. వెలిగే లేదని చీకట్లోనే స్థిరపడిపోకండి. నీ జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకండి. మీ ధైర్యం తోటి భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడిపోకండి. ఎందుకంటే చెట్టుల ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. కానీ అందరూ పూచిన పూలని చూస్తారు, కానీ ఆకులను ఎవ్వరు పట్టించుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా. నేడు ఓడిపోతానేమోనని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి అని బలంగా నమ్మాలి. ఆ తర్వాత విజయం సాధ్యమవుతుంది. ఎవడో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితోనే ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన మాటలనే నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపకు. ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితోనే ఆపేసేయ్. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు, తెలివైన వాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయే వాణ్ణి ఎవ్వరూ ఏదీ ఆపలేదు. మిత్రమా, మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది.
పొరపాటు అనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాడి బాధ పెట్టకు, కష్టపెట్టకు. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుపెట్టుకో. మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. మిత్రమా, ప్రతి స్టోరీకి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి స్టోరీలో ఎన్నో అధ్యాయాలు ఉంటాయి. ఒక్కో అధ్యాయం ఒక్కో అద్భుతం. దేవుడు ఆలస్యం చేసిన మంచి చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడండి. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. మిత్రమా, లక్ష్యంపై ఉన్నంత సిద్ధశక్తులను లక్ష్య సాధనలు సైతం చూపించాలి. అప్పుడే విజయం నీదవుతుంది. కష్టం అందరికి శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పువ్వులు, ముళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మిత్రమా, ధైర్యం, భయం రెండు ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కొని ఉంటుంది. మన భయం నుండి ధైర్యం పుట్టుకొస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతారు. మిత్రమా, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి. అపార్థం చేసుకునే దానిలో కనీసం 10వ వంతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎన్నో సమస్యలు మటుమాయ అవుతాయి. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువగా చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరి మీద చెప్పుడు మాటలు చెప్పకండి. మిత్రమా, నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ నీవు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే, కానీ ఆటగాళ్ళు కాదు. ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళని ద్వేషించనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, అవమానించాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. మనం చేసే పని మనకు నచ్చితే చాలు. మన అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే మన జీవితం సరిపోదు. మిత్రమా, తాళిని బరువుగా భావించే ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో, కానీ అర్థం చేసుకున్న భర్త ఆ కన్నిటికి గల కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మృదు స్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే నిజమైన భర్త. అలాంటి వాడిని ఏ ఆడదైనా కోరుకుంటుంది. భర్త మనసును అర్థం చేసుకున్న భార్య తనకు దూరంగా ఉండడానికి ఇష్టపడదు. అలాగే భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు. మిత్రమా, జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. జరిగినది మర్చిపోవాలి. 2. జరుగుతున్నది గమనించాలి. 3. జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.